బ్రేకింగ్ న్యూస్ అమరావతి పనులు పట్టాలెక్కించేందుకు సిఆర్డీఏ అథారిటీ ఫుల్ ఫోకస్ పెట్టింది. ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసంలో కీలక సమావేశం నిర్వహించింది. రాజధాని నిర్మాణానికి వివిధ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి నిధుల సమీకరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇటు అసెంబ్లీ, హైకోర్టు భవనాల నిర్మాణాల టెండర్లకు ఆమోదం తెలిపింది. L1 గా నిలిచిన సంస్థలకు లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్సీ ఇచ్చేందుకు ఓకే చెప్పింది. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అమరావతి నుండి అందిస్తారు. శివ, ప్రస్తుతం మొత్తం మీద చూస్తుంటే రాజధాని పనులకు సంబంధించి కూడా ఏపీ ప్రభుత్వం శరవేగంగా పనులు ప్రారంభిస్తా ఉంది. త్వరలోనే రాజధాని నిర్మాణ పనులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా ప్రారంభించేందుకు ఏపీ సర్కార్ కీలకమైన ప్రయత్నాలు చేస్తోంది. దానిలో భాగంగానే సీఎం చంద్రబాబు అధ్యక్షతన కొద్దిసేపు క్రితమే సిఆర్డీఏ 46వ అథారిటీ ప్రారంభ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాజధాని నిర్మాణ పనులకు సంబంధించి ఏం చేయాలి, ఏం చేయబోతున్నాం అనే దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో చర్చించారు. ముఖ్యంగా రాజధాని నిర్మాణానికి సంబంధించి అవసరమైన నిధులు వివిధ రూపాలలో సిఆర్డీఏ ఏ రకంగా సంపాదించింది, దానికి సంబంధించి సిఆర్డీఏకి అనుమతిస్తూ అథారిటీ నిర్ణయం తీసుకుంది. ఎప్పటికప్పుడు పనులు పూర్తి చేసేలా మిగిలిన అవసరమైన నిధులు వివిధ ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్ నుంచి సమీకరించేలా సిఆర్డీఏకు పూర్తి స్థాయిలో బాధ్యతలు అప్పగించారు. అసెంబ్లీ, హైకోర్టు భవనాల టెండర్లకు తెలిపిన అథారిటీ L1 గా నిలిచిన సంస్థలకు లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ ఇచ్చేందుకు ఆమోద ముద్ర వేశారు. అసెంబ్లీకి సంబంధించి బేస్మెంట్ ప్లస్ G+3 ప్లస్ ఫ్లోయింగ్ ప్లాట్ పాయింట్లు ప్లస్ పనోరమిక్ వ్యూలు అంటే బిల్డప్ ఏరియా 11.22 లక్షల చదరపు అడుగుల ఎత్తు 250 మీటర్లు అసెంబ్లీ నిర్మాణ టెండర్లకు సంబంధించి L1 గా నిలిచిన సంస్థకు LOA ఇచ్చేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. అలాగే హైకోర్టు బేస్మెంట్ కి సంబంధించి G+7 అంతస్తు నిర్మాణం చేపట్టాలని చెప్పి ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకుని దానికి సంబంధించి కూడా సిఆర్డీకి పూర్తి స్థాయిలో అనుమతిస్తూ నిర్ణయం తీసుకుని ప్రస్తుతం. రైట్ శివ, థ్యాంక్ యూ.